ప్రజా టెలివిజన్ న్యూస్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక ముఖ్యాంశాలు. యాదగిరిగుట్టలో నేటి నుండి ప్రారంభం కానున్న జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు 2026 పోస్టర్ విడుదల చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసం కేసులో నిందితుడు అరెస్ట్. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల కేంద్రంలో యూరియా కోసం గ్రోమర్ రైతు సేవా కేంద్రం వద్ద బారులు తీరిన రైతులు. కరీంనగర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ సమయంలో వాహనదారుడు హంగామా. కర్నూలులో వృద్ధాశ్రమంలో డాక్టర్ శంకర్ శర్మ దుప్పట్లు స్వీట్లు పంపిణీ. ఇక వివరాల్లోకి వెళ్తే, నూతన సంవత్సరం సందర్భంగా గత ఆనవాయితీని కొనసాగిస్తూ గోదావరిఖని ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో గురువారం క్లబ్ సభ్యుల నడుమ నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. క్లబ్ సభ్యుల సమక్షంలో నూతన సంవత్సర కేకును కట్ చేసి క్లబ్ సభ్యులకు స్వీట్ బాక్సులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోదావరిఖని ప్రెస్ క్లబ్ ఇతర క్లబ్లకు ఆదర్శంగా నిలిచేలా అందరూ సమిష్టిగా ఉంటూ క్లబ్ అభివృద్ధికి దోహదపడుతూ రావడం జరుగుతుందని తెలిపారు. అదే సమిష్టి కృషిని కనబరుస్తూ క్లబ్ లో మరిన్ని సదుపాయాలను కల్పించుకుంటూ ముందుకు సాగుదామని అన్నారు. కానీ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి గడ్డం శ్యామ్ కుమార్ అధ్యక్షతన జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో కోశాఖాధికారి రాజ్ కుమార్, ఉపాధ్యక్షులు జీవన్ బాబు, తగరపు శంకర్, మాజీ ప్రధాన కార్యదర్శి పందిళ్ల శ్యాము సుందర్తో పాటు సీనియర్ జూనియర్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. నమస్కారం. సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు. కలిసికట్టుగా ఇప్పుడు కూడా చేశారు. మిత్రులకు ఎక్కడ ప్రభుత్వ స్థలం ఏడు ఉన్నది అన్నది ఎన్టీపీసీలో కానీ, గోదావరిఖనిలో కానీ, రామగుండంలో కానీ, అంతర్గాం కానీ, కొత్త రోడ్డు పడే అల్లూరు సరౌండింగ్లో కానీ, ఎక్కడున్నా కానీ, ఏ నెంబర్లు ఉన్నా కానీ మీకు ఎక్కడ మీకు అనుకూలంగా ఉంటే అక్కడ ఆ నెంబర్లు ఇవ్వండి, నాకు అది మీకు అప్పగించే బాధ్యత నాది అని చెప్పి వారు హామీ ఇచ్చిండ్రు. మరి మనం సమావేశం నిర్వహించుకునే లోగా వారు స్థలాల ప్రతిపాదనలు ఇవ్వాలని కూడా ఇవ్వాలంటున్నారు. ఈ రెవెన్యూతో సంబంధాలు ఉన్న వారు ఇంకెక్కడైనా అంతర్గాం, పాలకుర్తి, రామగుండం మిత్రులు కానీ మీరు ఎక్కడైనా ఒకసారి అందరికి ఒక్క దగ్గర ఉన్నానని కూడా మనం కోరుకుంటున్నాం. కాకపోతే తీసుకునే స్థలాలు కాస్తంత విలువగా ఉండాలనేది కోరుకుంటున్నాం. ఆ రకంగా ప్రతిపాదనలు ఇవ్వాలని మరొకసారి కోరుకుంటూ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం. ప్రెస్ క్లబ్ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నాయకత్వానికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గత సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ఇదే మాదిరిగా సందర్భానుసారంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగాలని, అలాగే ఈ నూతన సంవత్సరంలో క్లబ్ మరింత ప్రగతి పదంలో ప్రయాణించే దిశగా నాయకత్వంతో పాటు సభ్యులందరూ సహకరించాలని, సమిష్టిగా ముందుకు సాగితే ఖచ్చితంగా అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని తెలియజేసుకుంటూ మరోమారు సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. క్లబ్ అభ్యున్నతికి మీ అందరి సహకారాలు ఎప్పటిలాగే ఉండాలని, మరింత క్లబ్ ఔన్నత్యాన్ని కాపాడేందుకు మీరు పూనుకుంటారని మనం చేసుకుంటే తెలియజేస్తున్నాం. రామగుండంలో 50 ఏళ్లు దాటిన విశ్వ బ్రాహ్మణులకు పింఛన్ కల్పించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ దాస్ ఠాకూర్ అసెంబ్లీలో ప్రతిపాదించిన నేపథ్యంలో గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో విశ్వ బ్రాహ్మణులు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
సభలో ఎమ్మెల్యే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన చర్యలకు ధన్యవాదాలు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చిన వారితో ఇక్కడి విశ్వబ్రాహ్మణుల ఉపాధి క్షీణిస్తున్న పరిస్థితులపై మంత్రి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ నేతలు, మాజీ అధ్యక్షులు, కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మనోమయ సంఘం కళ్యాణారు గోదావరికని రామగుండం నుంచి కార్పొరేషన్ కళ్యాణారు నుంచి ఒక మనోమయ సంఘం ప్రెసిడెంట్ చెన్ను నారాయణ, కార్యదర్శి బామలపల్లి శ్రీనివాస్, ఇంకా పెద్దలు కటు బ్రహ్మచారి గారు, చింతల నరసయ్య గారు, మొదలైన కృష్ణమాచారి, మరి అంతా కమిటీ పెద్దలు, కమిటీ సభ్యులందరూ ఈరోజు మరి గోదావరికని రామగుండం నగరపాలెం దుమ్ము దులిపేటువంటి నాయకుడు, టెస్ట్ దులిపేటువంటి ఒక ఎమ్మెల్యే యువ కిషోర్ నాయకత్వంలో ఈరోజు అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం గత 10 సంవత్సరాలు పరిపాలించింది. ఏ రోజు మాకు విశ్వబ్రాహ్మణుల విశ్వకర్మ అనేది అసెంబ్లీలో ప్రకటించలే. కానీ మా మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు నిజంగా 60 ఏళ్ల చరిత్రలో ఒక ఎమ్మెల్యే గారు మా చేతి వృత్తులు చేసుకున్న జీవనం ఒక అసెంబ్లీ స్పీకర్ దాకా, రాష్ట్ర ముఖ్యమంత్రి దాకా విన్నవించిండు. అంత పెద్ద నాయకుడు ఈరోజు 60 సంవత్సరాల చరిత్రలో కానీ విని ఎరగని నాయకులు ఎంతోమంది. ఏ రోజు విశ్వకర్మ జాతి గురించి ఎత్తిన నాయకత్వం ఎక్కడా లేదు. దయచేసి ఇప్పటికైనా మా మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. అయ్యా 50 సంవత్సరాలు పింఛన్ అన్నాడు. నిజంగా మా అన్న దేవుడు, త్రిలింగ రాజరాజేశ్వరు దేవుడు, మా రాజన్న వరాలిచ్చే పేదల పాట పెన్నిది. ఇవాళ మమ్మల్ని ఒక అసెంబ్లీలో మా పేరెత్తిందంటే మంచి నాయకుడు. అలాంటి నాయకుడికి మేము ఎప్పుడు ఆ నాయకత్వానికి ఆ నాయకునికి ఉంటాం. దయచేసి 50 ఏళ్ళు మా కన్నులు పోయి గీతలు గీసి వృత్తి కోల్పోయి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి, యూపీ నుంచి వచ్చి మమ్మల్ని 60 కష్టాలు పెడతారు. దయచేసి ఎమ్మెల్యే గారు మీరు ఎక్కడున్న అసెంబ్లీ నుంచి మా ప్రస్తావన మాట్లాడాలి. యూపీ వాళ్ళు గోసపెడతారు మమ్మల్ని, ఏమన్నంటే ఇంటికి వెళ్ళాలి, మా మీద పోలీస్ కేసు అంటారు. దయచేసి ఇప్పటికన్నా మా అందు దయచేసి అసెంబ్లీలో మమ్మల్ని స్పీకర్ ముందు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు మా ప్రస్తావన చేయాలని మేమందరం మా గోదావరికని రామగుండం విశ్వబ్రాహ్మణులు అందరం చేతులెత్తి నమస్కరిస్తాం. మా అందరి కులం తరఫున చేతులెత్తి నమస్కరించి పాదాభివందనం చేస్తాను మా ఎమ్మెల్యే గారు. విశ్వబ్రాహ్మణ మనోమయ సంఘం కళ్యాణ్ నగర్ గోదావరికని కార్పొరేషన్ ఏరియా తరఫున మేము ఈరోజు మక్కన్ సింగ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే మొన్న అసెంబ్లీ సమావేశాల్లో ఇంతవరకు ఏ ఎమ్మెల్యే మాట్లాడని తీరుగా మా విశ్వబ్రాహ్మణుల గురించి మాట్లాడి ఒక జీవో 50 సంవత్సరాలు నిండిన వారికి పింఛన్ ఇవ్వాలని ఒక జీవో చెప్పిండు. తర్వాత ఏంటంటే ఇతర రాష్ట్రం నుంచి వచ్చి మా దగ్గరికి వచ్చి మా జీవనోపాధి లేకుండా చేస్తున్నారు. దాని గురించి కూడా ఎమ్మెల్యే గారు ప్రస్తావించి మాకు కులవృత్తి అనేది మొత్తం కనుమరుగే పరిస్థితి వచ్చింది. వాళ్ళ నుండి మాకు విముక్తి కల్పించి మాకు కూడా జీవనోపాధిని కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దృష్టి తీసుకెళ్లి మాకు జీవనోపాధి కల్పించాలని మన మక్కన్ సింగ్ గారి చేతులు ఇచ్చి నమస్కరిస్తున్నాం. జై కాంగ్రెస్, జై మక్కన్ సింగ్. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల రికవరీలో సిఈఐఆర్ పోర్టల్ను సమర్థవంతంగా వినియోగిస్తూ పోలీసులు బాధితులకు ఊరట కలిగిస్తున్నారు. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన కార్యక్రమంలో సిపి గౌశాలం సుమారు 18,20,00,000 రూపాయల విలువైన 91 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశారు.
ఫోన్లను ట్రేస్ చేసిన టెక్నికల్ టీం సభ్యులను ప్రత్యేకంగా అభినందించి రికార్డులు ప్రకటించినట్లు తెలిపారు. సిఈఐఆర్ ద్వారా రికవరీ రేట్ 52% చేరిందని సిపి వెల్లడించారు. ఆల్రెడీ ఆ ఫోన్ పోయింది, ఓటీపీ ఎక్కడ వస్తుంది, మళ్ళీ కొత్త సిమ్ మీరు కొంటారు, ఆ ప్రజెంట్ ఉన్న నెంబర్ బ్లాక్ చేసి మళ్ళీ సేమ్ నెంబర్కి మీరు సిమ్ తీసుకున్నారు కదా, అందరు తీసుకుంటారు, సేమ్ నెంబర్ వస్తుంది. ఆ సేమ్ నెంబర్ సిమ్ సేమ్ డే వస్తుంది. వచ్చిన తర్వాత సేమ్ డే మీరు సిఐఆర్ వెబ్సైట్లో కూడా మీ డేటా అప్లోడ్ చేయవచ్చు. పోలీసులు కూడా ఇక్కడ వచ్చి దూరం ఉంటే రావడానికి ఎంత అవసరం లేదు. సిఆర్ పోర్టల్ కూడా యాజ్ సిటిజన్ కూడా ఎంట్రీ చేయవచ్చు. ఈ ఫోన్ ఉంది, ఫోన్ డీటెయిల్స్ ఇది, ఐఎంఏ నెంబర్ డీటెయిల్స్, లాస్ట్ ఐఎంఏ తెలిసి ఉండవచ్చు, లేకపోతే తెలిసి ఉండకపోతే ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే దాని బేసిస్లో కూడా వస్తుంది. కానీ ఓటీపీ ఖచ్చితంగా వస్తుంది. కానీ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ టేకన్ న్యూ సిమ్, డైరెక్ట్ ఇక్కడ వచ్చి కూడా పోలీసులో కంప్లైంట్ ఇవ్వచ్చు. 2 టైప్స్ ఉన్నాయి. నెక్స్ట్ థింగ్ వాట్ ఐ వాంట్ యూ టు డూ, చాలా మంది సోషల్ మీడియాలో ఉంటారు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో. దీని గురించి ఒక పోస్ట్ మీ తరఫు నుంచి చేయండి. ఇట్లా నాది ఫోన్ పోయింది, చాలా మందికి దొంగతనం అయింది, చాలా మందికి మిస్ అయింది. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ నెక్స్ట్ టైం. దిస్ టైప్ ఆఫ్ ఆఫెన్స్ విల్ నాట్ హ్యాపన్. సెకండ్, అందరికీ తెలిసి ఉండాలి సిస్టమ్ గురించి. సో స్పెషల్లీ యూత్ మెంబర్స్, చాలా మంది సోషల్ మీడియా యూజర్స్ ఉంటారు. సిఐఆర్ పోర్టల్ ఒకసారి చెక్ చేయండి ఇక్కడ మీటింగ్ అయిపోయిన తర్వాత. దెన్ ఒక గూగుల్ అది సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టండి. ఇట్లా మా ఫోన్ పోయింది, పోలీసుల్లో కంప్లైంట్ ఇచ్చాము, మనకి ట్రేస్ అయిన తర్వాత ఈరోజు ఈవెంట్ జరిగింది, అందరికీ ఫోన్ రిటర్న్ చేశారు. ఎవరికి ఇట్లా దొంగతనం అయితే లేకపోతే ఫోన్ మిస్ అయితే ఈ పోర్టల్లో ఎంట్రీ చేయవచ్చు, లేకపోతే పోలీసులో పోయి కంప్లైంట్ చేయవచ్చు. ట్రేస్ అయితే మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో మీ ద్వారా మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి త్రూ సోషల్ మీడియా అందరికీ తెలిసి ఉండాలి. ఎక్కువ అవేర్నెస్ ఉంటే జనాలకి ఎక్కువ మనకి కంప్లైంట్ వస్తాయి, ఎక్కువ మేము ఫోన్ ట్రేస్ చేస్తాము, ఎక్కువ కేసెస్ డిటెక్ట్ అవుతుంది. సో ఇది ఆబ్జెక్టివ్. అర్థమైంది అందరికీ? సిఈఐఆర్ పోర్టల్, ఠీకే, గుర్తుపెట్టుకోండి ఇది. లేకపోతే ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు రిమెంబర్, జస్ట్ చెప్పండి ఫోన్ మిస్ అయితే పోలీసుని వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి, ఇది కూడా సరిపోతుంది. కానీ టెక్స్ట్ అవి ఎవరైనా ఉంటే సిఆర్ పోర్టల్ గురించి కూడా మీ పోస్ట్లో రాయండి. కానీ సోషల్ మీడియాలో కొద్దిగా ఇది సర్క్యులేట్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. కాటసాని ఇంటికి పెద్ద ఎత్తున తరలివచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులు, శ్రేయోభిలాషులు 2029లో పాణ్యం మాజీ శాసనసభ్యులు గెలిచిన సంబరాలే ఈ రోజు తన నివాసంలో జనసందేహానికి నిదర్శనమని 19వ వార్డు వైఎస్ఆర్సీపీ నాయకులు, మహిళా అధ్యక్షులు సుభాషిణి రెడ్డి, బెల్లం మహేశ్వర్ రెడ్డి, పామన్న, లక్ష్మీపతి, నా సంతోషయ్య, స్వామి, చంద్రమోహన్ రెడ్డిలు తెలిపారు. 2029లో కాటసాని గెలుపు ఖాయమని, మంత్రి పదవిలో చూడడం ఖాయమని వైఎస్ఆర్సీపీ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఓకే సార్. రెడ్డి అన్న గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాము. కానీ అన్న ఈడ జనసంద్రోహాన్ని చూస్తుంటే అన్న 29లో అప్పుడే గెలిచిపోయినాడా అన్నట్లుంది. అన్న ఈ జనాలను చూస్తుంటే అన్న ఓడిపోయినాడు అంటే నమ్మే విధంగా లేదు. మరి ఎలా జరిగిందో ఏం కానీ కారణం తెలియదు. అన్న ఎప్పుడు చూసినా బర్త్డేలకు, నూతన సంవత్సరాలకు, దేనికి చూసినా జనము అభిమానం మాత్రము తగ్గలేదు, ఇంకా ఎక్కువైపోయింది.
29లో అన్న గెలిచేది మాత్రం గ్యారంటీ, 100%. అన్న మంత్రి అవడం కూడా గ్యారంటీ. అన్న ఎప్పుడు జనాల్లో ఉంటాడు. చిన్న పిల్లవాడు అర్ధరాత్రి ఫోన్ చేయని అన్న అందుబాటులో ఉంటాడు కాబట్టి అన్న మీద ఇంతమందికి ఇంత ప్రేమ తగ్గలేదు, అంత అభిమానం ఉంది. మరి అధికార పార్టీ కాదు, ఏం కాదు, ఎమ్మెల్యే కాదు, ఇప్పుడు ఓడిపోయి ఉన్నాము. అయినా కానీ ఎమ్మెల్యే ఇంటి దగ్గర కూడా ఇంత లేదేమో జనసంద్రోహము. ఇక్కడ అంత బాగా ఉంది. అన్నకు ఒకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా పేరు సుభాషిణి రెడ్డి, 19th వార్డు మహిళా అధ్యక్షురాలు. సందర్భంగా పెద్దాయన శ్రీ కాట్సాని రాంపాల్ రెడ్డి గారు వినూత్నమైనటువంటి ఆలోచన పంతాతో ముందుకెళ్ళి ఆయనను కలవడానికి వచ్చిన నియోజకవర్గ నుంచి కాదు, జిల్లా నుంచి వచ్చిన వేలాది మంది ప్రజానీకానికి ఒకే ఒక పిలుపునిచ్చారు. అయ్యా, మీరు నాకు పూలదండలు కానీ బొకేలు కానీ తేవాల్సిందే. పేద విద్యార్థులకు బుక్స్ కానీ, పెన్స్ కానీ, లేదంటే ప్యాడ్స్ కానీ, ఎడ్యుకేషన్కు సంబంధించిన ఏ విధమైనటువంటి వాళ్ళకి అవసరం అవన్నీ తీసుకొని రండి అంటే కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అవి తీసుకొని రావడం జరిగింది. ఈ రకంగా కూడా మా పెద్దాయన శ్రీ కాట్సాని రాంపాల్ రెడ్డి గారు ఈరోజు పేద ప్రజలకు అండగా ఉండి వారిని నిత్యం సుఖ సంతోషాలతో చూస్తాడనే నమ్మకంతో మేము ఉన్నాము. వచ్చే 2029 మా జీవితాల్లో పెద్దాయన జీవితంలో కూడా మర్చిపోలేని డే అవుతుంది. ఎమ్మెల్యే మినిస్టర్ ఖచ్చితంగా జగనన్న అవుతాడని దేవుడు ఆశీర్వదించాలని నా పేరు బెల్లం మహేశ్వర రెడ్డి. ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా మా పెద్దయిన గౌరవనీయులు కాట్సాని రాంభూపాల్ రెడ్డి గారి ఇంటి దగ్గర సదనోత్సవంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అయితేనేమి, అభిమానులు అయితే, కాట్సాని కుటుంబ సభ్యులు అయితేనేమి ఇంత భారీ ఎత్తున ఈరోజు ఈ నూతన సంవత్సరం ఇలా జరుగుతుందంటే 2029లో ఏం జరుగుతుందో ప్రజలందరికీ అర్థమవుతుంది. ఇప్పుడే ఈ నూతన సంవత్సరాన అన్న ఎమ్మెల్యేగా జరిచినంత ఉత్సాహంతో అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రేపు 2029లో ఏం జరుగుతుందో ప్రజలకు ఇప్పుడే అర్థమయ్యేలాగా అన్న కాబోయే ఎమ్మెల్యే అవుతూ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడని ఆశిస్తూ మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పాణ్య నియోజకవర్గ ప్రజలందరికీ. థ్యాంక్ యూ. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో నేటి నుండి జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు 2026 ప్రారంభమవుతున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. ఈ మాసోత్సవాలు 1 నెల పాటు కొనసాగుతూ ప్రజలు, అధికారులు, విద్యార్థులు రోడ్డు భద్రతా అవగాహన సదస్సులో పాల్గొనాలని కోరారు. రాజ్యంలోని ప్రతి పాఠశాల రోడ్డు సేఫ్టీ క్లబ్లో చేరి భవిష్యత్తులో రోడ్డు భద్రతపై అప్రమత్తంగా ఉండాలని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించమని రవాణా శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. ఈ రోజు నుండి నెల రోజుల పాటు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ప్రారంభమవుతా ఉన్నాయి. యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రతి పౌరుడు కూడా ఈ రోడ్డు భద్రతా మాసోత్సవ అవగాహన సదస్సుల్లో పాల్గొనండి. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ సమన్వయంతో ప్రతి విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఒక అఫిడవిట్ హామీ పత్రం లాగా మేము రోడ్డు భద్రతా నిబంధనలను పాటిస్తామనేటువంటి సిగ్నేచర్ క్యాంపెయిన్ కూడా తీసుకుంటా ఉన్నాం. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పాఠశాలను కూడా రోడ్ సేఫ్టీ క్లబ్ మెంబర్షిప్ చేసి భవిష్యత్ అంతా కూడా రోడ్ సేఫ్టీ పట్ల అప్రమత్తంగా ఉండడం కొరకు ప్రయత్నం జరుగుతోంది. నిన్న రాష్ట్ర పోలీస్ అధికారులు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి తెలంగాణలో అనేక ప్రమాదాలు రోడ్డు యాక్సిడెంట్ తోటి అవుతా ఉన్నాయి, మరణాల సంఖ్య కూడా రోడ్డు యాక్సిడెంట్ తోటి అని చెప్పినటువంటి తర్వాత కూడా మనం కొంత అప్రమత్తంగా ఉండి మరి రోడ్డు
నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించమని రవాణా శాఖ పక్షాన యావత్ తెలంగాణ ప్రజలను విజ్ఞప్తి చేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తాం. కర్నూలు నగరంలోని కొండారెడ్డి బురుజ్ దగ్గర ఉన్న సిసిఎస్ చర్చిలో జనవరి 1వ తేదీన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా సిసిఎస్ చర్చి అధ్యక్ష కార్యదర్శులు సోలేమన్ అనిల్లు మాట్లాడుతూ సిసిఎస్ చర్చి సభ్యులకు కర్నూలు నగర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరి కష్టాలు తొలగిపోవాలని, యేసు ప్రభు ఆశీస్సులతో సుఖ సంతోషాలతో జీవించాలని కోరారు. ఈ యొక్క 2026 సంవత్సరము కొత్త సంవత్సరం నాడు హోల్ సెంట్రల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ వీరి యొక్క సందేశం ఏమంటే, ఈ యొక్క నూతన సంవత్సరంలో క్రైస్తవ ఆధ్యాత్మిక సత్యములు తెలుపుతూ యేసుక్రీస్తు యొక్క జననము గురించి పవిత్రమైనటువంటి సువార్త సేవ చేయుటకు ఈ యొక్క చర్చ స్థాపింపబడింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం అంతట్లో మేము ఈ యొక్క 2026 సంవత్సరంలో కృషి చేసి మేము మా యొక్క స్టాండింగ్ కమిటీ, ఎస్పెషల్లీ మా సెక్రటరీ శ్రీ ఆర్య అనిల్నాథ్ తదితరులందరం శ్రమపడి ఈ యొక్క 2026 సంవత్సరంలో విజయవంతంగా గావించడమని మీకు తెలుపుతున్నాము. టోల్ చెన్నీ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘ పక్షంగా, సంఘ కాపుల పక్షంగా మరియు సంఘ స్టాండింగ్ పక్షంగా మరియు ప్రెసిడెంట్ శ్రీ ఎస్ గారి సమక్షంలో మరి సంఘ సభ్యులందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదే మాదిరి కర్నూలు నగర పుర ప్రజలకు కూడా మరి టోల్ చెన్నీ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘ పక్షంగా 2026 సంవత్సరపు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈ సంవత్సరం అంతా కూడా మరి అందరూ మరి సంతోషము, శాంతి, సుఖము, ఆనందంతో అందరూ వర్ధిల్లాలని, ఆ రకంగా యేసు ప్రభువు వారు అందరిని నడిపించాలని నేను మనసారా కోరుకుంటూ ఇచ్చిన అవకాశాన్ని బట్టి అందరూ తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తెల్లవారుజామున 3 గంటల నుండి యూరియా కోసం క్యూ లైన్లో వేచి చూస్తున్న రైతులు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల కేంద్రంలోని గ్రోమర్ రైతు సేవా కేంద్రం వద్ద బారులు తీరిన రైతులు. యూరియా కోసం తప్పని రైతుల తిప్పలు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.